డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుకున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురంలో స్థానిక జూనియర్ కాలేజీ దగ్గర ఉన్న అంబేద్కర్ కు రామచంద్రాపురం సిఐ మరియు ఎస్ఐ ఘన నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచుమర్తి బాబురావు మీడియాతో మాట్లాడారు. జోహార్ జోహార్ అందరికీ నమస్కారం. నేను కంచుమర్తి బాబురావు, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్. ఈ రోజు ముందుగా భారతదేశ ప్రజలందరికీ, అదేవిధంగా రామచంద్రపురం నియోజక ప్రజలకు, మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన దేశం మన భారతదేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమిటీని వేసి ఈ రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ఇవాళ ప్రజలందరూ సమాన హక్కులు కలిగి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎంతో మంది మన స్వాతంత్రం రావడానికి స్వాతంత్ర సమరయోధులు త్యాగఫలితమే ఈ భారతదేశం. అటువంటి భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది. ఈ అంబేద్కర్ గారు వివిధ దేశాలు తిరిగి అక్కడున్న రాజ్యాంగాల యొక్క తెలుసుకుని మన భారతదేశంలో, ఎందుకంటే కులాలు మతాలు అదే విధంగా అనేక మంది లౌకికవాదులు ఉన్న ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని రచించాలని 1950 జనవరి 26వ తేదీన ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. ఈ రాజ్యాంగం పట్ల ప్రజలందరూ అంకిత భావంతో ఉన్నాయడల, అదేవిధంగా అధికారులు ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానంలో తారతమ్యాలు లేకుండా వారు ప్రోత్సహించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలందరూ సమాన హక్కులతో జీవించేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్.